అందరికండి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శుభప్రదమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసుతో సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ చాలా కాలంగా మరి జరుగుతూ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యకాలంలో మెసేజ్ పంచలేకపోయాము, దయతో క్షమించండి. మరి ఈ దిన ధ్యానము కొరకు ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రయాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవునని చెప్పాను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మాట ద్వారాగా మనం చూస్తే దేవుడు చూచే దేవుడు అని మనం చూస్తాం. ఆదికాండ గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు నీతిమంతుడిగా ఉండటం చూసి నోవాహును వాడ తయారు చేయమంటాం. ఆ వాడలో మరి మీ ఇంటి వారందరూ ప్రవేశించండి అని మరి చెప్పడం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అలాగే అరణ్యంలో హాగరు మరి తను తీసుకెళ్ళినటువంటి నీళ్ళ తెత్తి ఆహారం అయిపోయినప్పుడు మరి వింటివేత దూరం వెళ్ళి నేను ఈ బిడ్డ చావు చూడలేనని చెప్పేసి అనుకుని తను అక్కడ రోధిస్తూ ఉన్నప్పుడు ఆగరు మొర విని ఆగర్కు మరి నీటి బొగ్గను పుట్టించి ఆగర్ను ఆ యొక్క చిన్న బిడ్డను బ్రతికించినట్లుగా మనం ఆదికాండం 27వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ఆదికాండ గ్రంథంలో 29వ అధ్యాయంలో 31వ వచనంలో చూస్తే అక్కడ మరి లేయా కూడా ద్వేషించబట్ట చూసి లేయా గర్భాన్ని తెరిచినట్లుగా మనం చూస్తాం. అలాగే ఆదికాండ గ్రంథంలోనే 31వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అక్కడ యాకోబు మరి ఎబ్బేకరేవు దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు తెల్లవారులు దేవునితో పెనుగులాడి ఆ పరిస్థితి మనం చూస్తాం. ఈ విషయాలు యాకోబు ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తున్నాం. అలాగే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఐగుప్తులో ఇజ్రాయేలు వెట్టి చాకిరీకి తాళుకోలేక మొరపెడుతున్నప్పుడు ఐగుప్తుల దురావస్థను విని వారిని విడిపించడానికి నేను దిగి వచ్చినట్లుగా మరి హెబ్రీ గ్రంథంలోనూ అలా నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం. అలాగే రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియాకు మరణకర రోగమైన వచ్చినప్పుడు మరి హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా మొరను విని హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్తలో బెతస్తా కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి పడి ఉన్న రోగి స్వస్థత లేక తనకెవరూ సహాయం చేసేవాళ్ళు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క 38 ఏండ్ల రోగిని చూచి అతని మీద కనికరపడి అతన్ని పరుపెత్తుకు నడమన్నప్పుడు ఆ రోగి స్వస్థత పొందుట చూస్తాం. సో కాబట్టి ఈ విషయాలన్నింటిని బట్టి మనం చూస్తే ఆయన చూచే దేవుడిగా మనకి కనపడుతున్నాడు. అలాగే ఆదికాండ గ్రంథంలో మరి లేక ఇచ్చినటువంటి కుమారుని అబ్రాహాముకి 22వ అధ్యాయంలో ఆ మోరియా కొండకు తీసుకురా నాకు బలి అర్పించన్నప్పుడు మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక్కగానొక్క కుమారుని తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ దహన బలికన్నీ సిద్ధపరిచినప్పుడు మరి ఇస్సాకుకు బదులుగా మరి దేవుడి యొక్క గొర్రెపిల్లను చూపించి మరి ఇస్సాకు బదులుగా అది ఆ గొర్రెపిల్లను బలి అర్పించడానికి దేవుడు సహాయం చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి విషయాన్ని చూస్తే దేవుడు మనల్ని చూచే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి చూచే దేవుడు ఉన్నాడు కనుక మన ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు.
ప్రతి కన్నీటి బాష్పంది నేను తుడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మరి మన జీవితాల్లో ఉన్నాడు కనుక దేని విషయంలో ఆధారపడక ధైర్యం కలిగి ముందుకు సాగాలని ప్రభుపేట తెలియజేస్తూ దేవుడి కృపావాక్యం మనం ఇక్కడ దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయనా. మరొకసారి నీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. నువ్వు చూచే దేవుడు అని అనేక మంది జీవితాలు చూసిన దేవుడు మా జీవితాలు కూడా చూచి మా జీవితాల్లో ఉన్న ప్రతి లోటును తీర్చగల దేవుడు అని నీ వైపు చూస్తూ ముందుకు సాగినట్లు కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన అవసరతల వరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.